నిజం ఎటువైపు ఉందో, న్యాయం ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడటం. మూడవది ఉత్తమ రీతిలో, అందరితో ఉత్తమ రీతిలో గౌరవ మర్యాదతో ఉండటం, మంచి పద్ధతుల్లో మంచిగా ఉండటం. నాలుగవది పరిశుద్ధ జీవనోపాధికై పాటుపడడం. షిర్కు కానీ, బిదాత్ కానీ, హరాం కానీ, అన్యాయం కానీ, మోసం కానీ, మరి ఇటువంటివి ఏవి కూడా, క్రైము, నేరాలు, గురాలు ఇటువంటివి ఏవి లేకుండా సరైన జీవితం, మంచి ఉపాధి కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా కావచ్చు, మంచి జీవితం గడపడం కోసం చేసే పాటుపడే పోరాటం, పరిశుద్ధ జీవనోపాధి కోసం పాటుపడటం. ఈ 4 విషయాల గనక ఉంటే ప్రపంచంలో మరే వస్తువు ప్రాప్తం కాకపోయినా అది మీకు నష్టం కాదాలదు అని చెప్పడం జరిగింది. మీ వద్ద అప్పగింతగా దేన్నైనా భద్రపరిచిన, అంటే అమానత్, మీ వద్ద ఏదైనా ఒక మాట కానీ, వస్తువు కానీ, ఇంకేదైనా కానీ దాన్ని అమానత్ అంటారు. మీ వద్ద అప్పగింతగా దేన్నైనా భద్రపరిచిన వారికి వారి వస్తువును భద్రంగా తిరిగి అప్పగించండి. మరెవరైనా మీ పట్ల నమ్మక ద్రోహం చేస్తే అతని పట్ల మీరెంతసేపటికి నమ్మక ద్రోహం మీరు తలపెట్టకండి. 3 విషయాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. 1 గోప్యంగాను, బహిర్గతంగాను దైవం పట్ల తక్కువ, అంటే దైవభీతి పాటించడం. ప్రమాదంలోను సదా సత్యమే పలకడం. లేమిలోను కలిమిలోను ఎల్లవేళలా మధ్యస్థ మార్గాన్ని అవలంబించడం. ఎవరైతే ఈ లోకాన పేరు ప్రతిష్టల దుస్తులు ధరిస్తాడో అతనికి అల్లా ప్రళయ దినాన నీచత్వపు బట్టలు ధరింపజేస్తాడు. కానుక ఇచ్చి తిరిగి వాపసు తీసుకునే వాని ఉపమానం కుక్క లాంటిది. అది తాను వాంతి చేసుకున్న దాన్ని తిరిగి నాక్కుంటుంది. అల్లా స్త్రీలలా రూపుధరించే పురుషులకు, పురుషుల మాదిరి రూపుధరించే స్త్రీలకు తన అభిశాపం కలుగజేశాడు. ఎవరైతే మగవారు ఆడవారుగా వేషధారణలు, రూపురేఖలు మార్చుకుంటారో వారిపైన అల్లా యొక్క అభిశాపం కలుగుతుందని ఇస్లాంలో చెప్పబడుతూ ఉంది. ప్రళయ దినాన నాకు అత్యంత చేరువలో ఉంటూ నాకు అత్యంత ప్రీతి అయిన వారు మీలో నైతిక రీత్యా ఉత్తములైనటువంటి వారే అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ప్రళయ దినాన నాకు అత్యధిక అప్రియులైన వారు మీలో నైతికత రీత్యా హీనమైన